హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా తీవ్ర విషాదం, భారీ పేలుడు, 100 మందికి పైగా గాయాలంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే బాయిలర్ పేలి పలువురు కార్మికులకు గాయాలైతే అయ్యాయి. ఈ ఘటన హర్యానాలోని రెవారీలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక సివిల్ సర్జన్ డాక్టర్ సురేంద్ర యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోనే దారుహేరా ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది. ఈ ప్రమాదంపై సమాచారం అందగానే హాస్పిటల్స్ను అలర్ట్ చేశామని, ఫ్యాక్టరీకి అంబులెన్స్ను పంపించామని సురేంద్ర యాదవ్ అన్నారు. అయితే ఇప్పటి వరకు 100 మందికి పైగా గాయాలైతే అయినట్లుగా జాతీయ మీడియాలో వార్తలైతే వస్తున్నాయి. ఇక లైఫ్ లాంగ్ ఫ్యాక్టరీలో రాత్రి 9 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. ట్రామా సెంటర్లోనే వైద్యులను అప్రమత్తం చేశాము, పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అవసరమైన ఏర్పాట్లు చేశాము అని రోమ్తాక్లోనే పీజీఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎస్ లోహాబ్ తెలిపారు. కాగా ఈ ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్సులు చేరుకున్నాయి. పోలీసులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ప్రమాద స్థలానికి చేరుకున్నారు, సహాయక చర్యలు చేపడుతున్నారు.